ఫ్రెండ్స్, శ్రీరామవారి కళ్యాణం కోసం అయితే మేము పేరెంట్ వాళ్ళందరం కలిసి ఊరేగింపుతో గుడికి అయితే వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఎంతమంది పేరెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కాళ్ళకైతే పసుపు రాసి పారాని కూడా పెట్టారనమాట. పెట్టిన తర్వాత మేము గుడికి తెచ్చిన పూజ సామాన్లన్నీ ఇక్కడైతే కళ్యాణం దగ్గర అయితే పెట్టేసాం. పెట్టిన తర్వాత ఇక్కడ దంపతులు ఎవరైతే కళ్యాణం చేసుకుంటారో అనుకున్నారో వాళ్ళందరూ ముందుగుంటే టికెట్ తీసుకున్నారనమాట. తీసుకుని అక్కడైతే కూర్చున్నారు. మరి చూసే వాళ్ళందరూ వెనకట్ల నించుని చైర్లు వేస్తున్నారనమాట. అక్కడ కూర్చొని చూస్తున్నారు. ఇక్కడైతే మెయిన్ దంపతులు అయితే కళ్యాణం అయితే చేస్తున్నారు. చేసిన తర్వాత చాలాసేపు అవుతుందని నేనైతే ఫుల్గా కళ్యాణం అయితే చూడలేదనమాట. కొంతసేపు చూసి నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయి అందరం కలిసి రెడీ అవ్వుకొని మళ్ళీ వచ్చామన్నమాట. మధ్యాహ్నం టైంలో వచ్చేటప్పటికి ఇక్కడైతే కళ్యాణం అయితే అయిపోయింది. అక్షింతలు అయితే వేస్తున్నారనమాట. కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. దాని తర్వాత ఇక్కడైతే పానకం అయితే పెడుతున్నారనమాట అందరికీ. ఈ శ్రీరామనవమి రోజు కంపల్సరీ తాగవలసింది ఈ బెల్లం పానకం అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను తాగానమాట. 1-2 గ్లాసెస్ అయితే తాగేసాను. ఈ పానకం అన్నది ప్రతి ఒక్కరు పంచుతారనమాట. వీధిలో అందరికీ పంచుతారు. ఈ ఎండాకాలం టైంలో చాలా ఎనర్జీని ఇస్తుంది ఈ పానకం అయితే. తాగేసిన తర్వాత ఇక్కడైతే భోజనాలు కూడా పెడుతున్నారనమాట. దేవుని ప్రసాదం. దీనికోసం తిందామని వెళ్ళినప్పటికీ ఫుల్ జనం ఉన్నారు కదా అనుకొని అయితే మేము ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళామన్నమాట. వేరే దగ్గరికి వెళ్తే అక్కడ కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. ఆ కళ్యాణం అంతా కంప్లీట్ అయిపోయినది. మేము వెళ్ళేటప్పటికి 3 అయిపోయింది అనమాట. భోజనాలు మేము దొరకదు, దేవుడి ప్రసాదం మేము ఈ ఇయర్ తినలేపుతాము అనుకున్నప్పటికీ ఆ దేవుడు ఎలాగ మా కోసం అయితే ఉంచినారనమాట. అయితే మేము ప్రసాదం కూడా తిన్నాము. దేవుడి ప్రసాదం దేనికైనా అదృష్టం ఉండాలి అని అంటారు కదా, దేవుడి ప్రసాదం తినాలి అంటే అయితే మాకు దొరికింది దేవుడి ప్రసాదం. మేమైతే తిన్నాం అనమాట. ఈ ఇయర్ మిస్ అవుతుందేమో అనుకున్నాం దేవుడి ప్రసాదం, కానీ ఆ దేవుడి ప్రసాదం తిన్నాం. నాకు ఈ ఇయర్ చాలా హ్యాపీగా అనిపించింది. ఈ కళ్యాణంలో కొంచెం పార్టిసిపేట్ చేశాను. మీ శ్రీరామనవమి ఏం చేశారని కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోని